గారికి అలాగే ఈ వార్డు సచివాలయం స్టాఫ్ అలాగే ఇక్కడికి వచ్చిన మా సోదరిమణులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ ఏర్పడిన ఈ 100 రోజుల్లో మనం ఏ కార్యక్రమాలు చేపట్టాము, ప్రజలకి ఏ విధంగా దానివల్ల లబ్ధి చేకూరింది, రానున్న రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చెప్పే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్ లో తిరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ప్రతి ఇంట్లోనూ అవ్వ తాతలు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళందరికీ దపదపాలు కాకుండా ఒకేసారి 4,000 పెన్షన్ అలాగే వికలాంగులకైతే 6,000 చేస్తామని చెప్పారు. అందులో భాగంగా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా 4,000 రూపాయల పెన్షన్ అనేది మన ఈ రోజు అందుకుంటున్న వాళ్ళు చాలా ఇళ్లలో ఉన్నారు. సో ఈ 100 రోజులలో ప్రభుత్వం చేసిన ఒక ముఖ్య కార్యక్రమాల్లో పెన్షన్ అనేది 4,000 చేయడం, అలాగే వికలాంగులకు 6,000 చేయడం అనేది ఒక మంచి నిర్ణయం. అలాగే గత 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీసిన పరిస్థితి కూడా లేదు. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి తీస్తామన్నారో ఈ రోజు 16,000 పైచీలకు ఉద్యోగాలని డిఎస్సికి తీసి త్వరలో అక్టోబర్ నెలలో టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే ఆ రోజు ఏదైతే పేదవాడికి పట్టిన అన్నం గత ప్రభుత్వంలో 2014-19లో పెట్టామో తదుపరి అవన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. మరొక 10-15 రోజుల్లో మన కోటదుర్గ టెంపుల్ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్ కూడా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. 5 రూపాయలకు పేదవాడికి పట్టిన అన్నం పెట్టడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని కూడా మనం మరొకసారి తెలియజేసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైనా పెన్షన్స్ కి అర్హులు ఉంటే మన ఇళ్లలో రేపు అక్టోబర్ 1 తర్వాత గ్రామ సభలు పెట్టి అర్హులందరికి కూడా పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు. అలాగే మన నగర పంచాయతీలో ఇంకా చెత్తని పూర్తిగా ఎత్తేయడానికి నిన్ననే 35 లక్షల రూపాయలతోని ఒక కొత్త వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏంటంటే ఈ 100 రోజుల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈ 3 నెలల్లోనే అనేక కార్యక్రమాలు అనేది ప్రజల కోసం చేపట్టడం జరిగింది. అలాగే అప్పుడు ఏదైతే విధంగా అవన్నీ ఎప్పటికప్పుడు నోట్ చూసుకుని మా దృష్టికి తీసుకొచ్చి వాటిని క్లియర్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడే మన వార్డు, మన సెక్రటేరియట్, మన పట్టణం కూడా ఒక ఉన్నత స్థానానికి అభివృద్ధి పదంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మన ప్రభుత్వం వారు, మన ముఖ్యమంత్రి గారు, అలా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆశించి ఈ పథకాన్ని, కార్యక్రమాన్ని చాలా డీప్గా ప్రతి ఇంటికి వెళ్ళేలాగా అందరినీ చర్యలు తీసుకోవాల్సింది ఆదేశించారు. కాబట్టి అందరూ కూడా సెక్రటరీ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి మన గవర్నమెంట్ చేస్తున్న పనులను వివరించి వాళ్ళ యొక్క సమస్యలు ఏమంటే తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడానికి సెక్రటరీ స్టాఫ్ అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఇంటిని కూడా టచ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏదైతే మన కళాజాత వారు చెప్పారో ఈ కార్యక్రమాలు కూడా చెప్తూ దాంతోపాటుగా ఈ స్వచ్ఛదేహి సేవ కార్యక్రమంలో భాగంగా ఈ తడి చెత్త, పొడి చెత్త కానీ మిగతా ఏదైతే ఉందో మన పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు తెలియపరుస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ అలాగే వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం, మన కార్యక్రమాల్లో మన గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు తెలియపరచడం, ఇవన్నీ తెలుస్తున్నప్పుడే వార్డులో ఉన్న లోటుపాట్లు కానీ మంచి చెట్లు కానీ మన పైకి తీసుకురావడానికి ఒక అవకాశం, ఒక బ్రిడ్జ్ లాగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా ప్రజలందరికీ ఉపయోగించుకునేలాగా సెక్రటరీ స్టాఫ్, మన సిబ్బంది, ప్రజలు, మెప్మా స్టాఫ్ అందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని పెద్ద ఎత్తున సహకరించి దీన్ని సక్సెస్ చేయాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన నాయకులను కోరుతాం. చేసినటువంటి ఈ వార్డు ప్రజానికానికి అందరికీ కూడా మొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈ వార్డు సంబంధించినటువంటి గౌరవ సెక్రటరీ మన కౌన్సిలర్ గారికి, మన పార్టీ పట్టణ పార్టీ టీడీపీ అధ్యక్షులు మన గంటా సంతోష్ గారికి, ఇతర నాయకులకి, ప్రెస్ వారికి, మన ఆఫీస్ సిబ్బందికి, సెక్రటరీ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల నుంచి మనం గత 4 రోజుల నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నాం. 26వ తారీఖు దాకా మన ప్రతి సెక్రటరీ పరిధిలో కూడా నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి మన గవర్నమెంట్, మన ప్రభుత్వం ఏదైతే పేదలకి మంచి కార్యక్రమాలు చేపడుతుందో అవన్నీ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళందరికీ తెలియపరిచి, అంటే మనకు కావాల్సిన కుళాయిల ఏర్పాట్ల గురించి కానీ, సిల్ట్ క్లియరెన్స్ గురించి కానీ, పెన్షన్ ఎంతైతే మనం ఇస్తున్నామో ఆ ఏర్పాట్ల గురించి కానీ, ఇతర ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి, ప్రతి యజమానికి దృష్టి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు 4 సివిల్ సప్లైస్ శ్రీ నారాయణ గారికి, అలాగే సబ్ కలెక్టర్ శ్రీమతి సంజన ఐఏఎస్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు కాన్ఫరెన్స్ చైర్పర్సన్ అంటే శ్రీమతి తాడిపోయిన రాధిగా రమేష్ గారికి, అలాగే డివిజనల్ ఆఫీసర్స్ అటువంటి అగ్రికల్చర్ వారు, అలాగే హెల్త్, అలాగే హౌసింగ్, అలాగే డిఎస్పీ గారికి, అలాగే తహసీల్దార్ గారికి, ఇంకా ఆర్టీసీ వారికి అందరికీ స్వాగతం. ఎక్కుబడిగా వాళ్ళు ఏదో చెప్పడం మీరు వినడం వినేసేసి చెప్పడం కాదు. ఈ పదం చెప్పి ఒకవేళ వాళ్ళు ఏమైనా సమస్యలు ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తారీఖు నుండి ప్రజలకి అవేర్నెస్ కల్పించడంలో భాగంగా మానవహార కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది. అలాగే సఫారీ స్వచ్ఛతా కా సఫారీ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే పాలకొండ పట్టణ ఆరోగ్యం కోసం శుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో స్కావెంజర్స్, వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కూడా మన బాధ్యత అని ఈ ప్రభుత్వం భావించి వాళ్ళందరికీ అవసరమైన ఆరోగ్య చర్యలు ఏవైతే టెస్టులు ఉన్నాయో అలాంటి టెస్టులు నిన్న సుమారుగా 100 మంది కార్మికులకి చేసి వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా మనం బాధ్యత తీసుకోవడం నగర పంచాయతీ తరపున జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే 35 లక్షల 15th ఫైనాన్స్ ఆర్థిక సంఘం నిధులతో పాల్గొండ పరిశుభ్రంగా ఉంచాలని ఎప్పటి చేత అప్పుడే లిఫ్ట్ చేసే విధంగా కూడా మనం ఒక కాంపాక్టర్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కూడా రోజువారీ ఏదైతే వాటర్ సప్లై పాల్గొండ పట్టణం అంతా జరుగుతుందో వాటి క్లోరినేషన్ విషయం కానీ ట్యాంకులు శుభ్రపరచడం కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో జరపడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదైతే మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఈరోజు ప్రతి వార్డుల్లోన గ్రామాల్లోనూ కూడా నాయకులు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారి ఆదేశాలతో అధికారులను వెంటబెట్టుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏం చేసింది, ప్రజలకి ఎలా పథకాలు కానీ అలాగే ఈరోజు పెన్షన్స్ కానీ అలాగే అన్నా క్యాంటీన్లు కానీ అలాగే రేపు చేయబోయే కార్యక్రమాలను కూడా ప్రతి ఇంటికి కూడా అధికారులతో పాటు వెళ్ళి వివరించడం జరుగుతుంది. ఈ విధంగా 100 రోజుల్లో ఉన్న ప్రణాళికల్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోయే ప్రణాళికను కూడా వివరించడం జరుగుతుంది. ఈ విధంగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజల నుంచి కూడా అశేషమైన స్పందన వస్తుందని కూడా మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు 2 రకాలైనటువంటి కార్యక్రమాలు మన పాలకొండ నగర పంచాయతీ పరిధిలో చేపట్టడం జరుగుతుంది. స్వచ్ఛతా హీ సేవ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఒకటి, తర్వాత ఇది మంచి ప్రభుత్వం ఒకటి. ఈ 2 కూడా చేపట్టాలని చెప్పి రాష్ట్రం ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా పారిశుధ్యం మీద అలాగే పౌర మౌలిక సదుపాయాలకి పౌరులు కల్పించడానికి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శుభ్రపరచడానికి కానీ వాటిని రక్షించడానికి కానీ తగు చర్యలు తీసుకునే భాగంగా మన షెల్టర్లు తీయడం, రోడ్డు శుభ్రపరచడం, మొక్కలు నాటడం, అలాగే పారిశుధ్య కార్మికులకు వైద్య సేవలు కల్పించడం, మన యొక్క వాటర్ సప్లై ట్యాంకులు ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శుభ్రపరచుకోవడం, మన ఇంకా ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో మన కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకందరికీ తగ్గ మన పరికరాలు కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఒక్కటి చేపట్టి 17వ తారీఖు నుంచి 27వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖు దాకా కూడా చేపట్టమని చెప్పారు. ఇవన్నీ చేసి ఇందులో నుండి లాభ నష్టాలు చూసుకుని ఇంకా వారికి ఏమైనా కల్పించాలంటే వాటన్నిటినీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వీటి మీద గ్రాంట్ తీసుకుని అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 100 రోజుల్లో కార్యక్రమంలో భాగంగా 100 రోజుల సందర్భంగా ఈ 100 రోజుల్లోనూ మన ప్రభుత్వం ఏవైనా చేసిందో అనేది కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి ఏ విధంగా మన కుళాయిలు మంజూరు చేస్తున్నాం,
ఏ విధంగా మనం పెన్షన్లు పెంపు చేసి ఇస్తున్నాము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాము, అలాగే ఒక విజన్ ప్లాన్, విజన్ ఆంధ్ర, స్వచ్ఛాంధ్ర విజన్ 2047 ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి గాను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కొన్ని క్వశ్చన్లు అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఆ అభిప్రాయాల నుండి క్రోడీకరించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఒక గ్రామ కమిటీ మన వార్డు సభలు పెట్టుకుని అందులో అప్రూవల్ పొంది గవర్నమెంట్ పంపితే వాటి రెండు ఆధారంగా రాబోయే 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాల్లో కూడా, అంటే 2047 ఎందుకంటారంటే 1947 స్వాతంత్రం వచ్చింది, 2047కి 100 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 100 సంవత్సరాలకి గాను 27 నుంచి 24 నుంచి మొదలెట్టుకుని 27 దాకా దఫాలుగా 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మనం ఏమేం చేయాలి, ఎలా చేయాలని ఒక ప్రణాళికాబద్ధమైన రూపకల్పన చేయడం కానీ ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వస్తున్న మంచి మన గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి ఉద్దేశం వచ్చింది. ఆ కార్యక్రమంలో మన గవర్నమెంట్ ఏవైతే చేస్తుందో అవి చెప్తూ వాళ్ళకి అభిప్రాయాలు కూడా సేకరిస్తూ వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాటిని తీరుస్తూ ఒక ప్రణాళికను తయారు చేసి ఆదేశించారు కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి కాను పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. మన వార్డు నుంచి కూడా మన గౌరవ మన పార్టీ నాయకులు కానీ, వార్డు కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి చాలా సహకరిస్తుంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలకి, మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరింత సక్సెస్ఫుల్గా చేసి గవర్నమెంట్కి ఒక పారదర్శకమైన రిపోర్ట్ని ఇచ్చి తద్వారా పాలకొండగర పంచాయతీకి అవసరమైన నిధులు కానీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ పాలకొండగర పంచాయతీ పాలకవర్గం కానీ అధికారులు నాయకులు కూడా కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ మనసారి తెలియజేసుకుంటాం. వాటిలో కూడా మేము చేసిన వాటర్ గ్యాప్ అనాలిసిస్లో మనకు సుమారు 9,000 కుటుంబాలుగా మేము హౌస్ హోల్డ్స్ ఎత్తి అందులో మనకు ప్రస్తుతం ఉన్నవి 2,000 కుళాయిలు ఉన్నాయి. ఇంకా 7,000 సుమారు రావాల్సి ఉన్నాయి. అయితే 7,000లో కూడా మనం సర్వే ప్రకారం ఫీజిబిలిటీ లేనివి, అంటే వాటర్ సప్లై సోర్స్ లేనివి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేక వేసుకోలేనివి, ఇలాంటి కేటగిరీలుగా చూసాము. వాటన్నిటినీ కూడా అమృతలో కేటగరైజ్ చేసి అలా కేటగరైజ్ చేయడానికి 6,000 కుళాయిలు మేము గుర్తించడం జరిగింది. ఈ 6,000 కుళాయిలు వేయడానికి కూడా గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపుతున్నాము. ఈ 6,000 కుళాయిలు కూడా ప్రతి త్వరలో ప్రస్తుతం ఉన్న 2,000 కుళాయిలు కాకుండా ఇంకొక 6,000 కుళాయిలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం త్వరలో.